హల్లెలూయా. స్తుతి చప్పట్లు మైపడతామా? బిగ్గరగా యేసుని స్తుతిస్తూ చప్పట్లు మైపడతామా? Thank you, Jesus. Thank you, Jesus. అందరూ కూర్చున్నాం దయచేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి రెండు చేతులతో మరి ఒకసారి హల్లెలూయా, మరి ఒకసారి హల్లెలూయా. కూర్చున్నాం. అక్కడ చేతి వచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనము తెలియజేస్తున్నాను. పోయిన వారం రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఒకసారి. ప్రియా దేవుని బిడ్డలారా, పోయిన వారం మరి ప్రభు మనతో ఏం మాట్లాడాడు చెప్పండి. వెనకున్న వాళ్ళు చెప్పండి. అమ్మా చెప్పండి, ఏం మాట్లాడాడు ప్రభు మనతో? హిజ్కియా గురించి, హిజ్కియా చేసిన సంస్కరణ గురించి, సంఘములో ఇశ్రాయేలు దేశంలో చేసిన సంస్కరణ గురించి అసలు ఎంత అద్భుతమైనటువంటి సందేశం అంటే, ఆయన యొక్క జీవిత విధానము ప్రతి మనిషి కూడా ఒక ఆదర్శవంతమైనది. ఆమె రెండు చేతులు హల్లెలూయా, బిగ్గరగా దేవుని హల్లెలూయా. చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి, హిజ్కియా నుంచి. నిజంగా చాలా నేర్చుకోవాలి. ఆయన ఒక గొప్ప ప్రార్థనాపరుడు అని మనం తెలుసుకున్నాం. దేవుని ఎంత మందిరాన్ని ఎంత ప్రేమించాడంటే, మొట్టమొదటి ఏం చేశాడు ఆయన? రాజ్యము సింహాసనం అధిష్ఠించగానే ఏం చేశాడు ఆయన? చెప్పండమ్మా, ఏం చేశాడు? ఏం చేశాడని చెప్పండి విన్నవాడు. దేవుని మందిరమును బాగు చేశాడు. ఇప్పుడు మొదటి సంవత్సరము, వినండి జాగ్రత్త, అందుకని మొదటి సంవత్సరము మొదటి నెల మొదటి రోజు నుంచి ఆయన యొక్క దిన ప్రారంభము, అంటే సింహాసనం యొక్క ప్రారంభము ఎక్కడి నుంచి ప్రారంభించాడు? మందిరం యొక్క నుంచి. కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 20 రెండవ గ్రంథము 29 నుంచి చదవండి. అద్భుతంగా ఉంటుంది ఆయన చేసినటువంటి విధానం, యాజకులు నిర్మించుకుని మాట్లాడిన విధానం. మొదటి రోజే ఆయనతో ప్రారంభించారు. మొదటి రోజే సేవకులు, యాజకులు, లేవీయులతో ప్రారంభించారు. మీ యొక్క ప్రారంభం కూడా ఎలా ఉండదు తెలుసా? ఉదయాన్నే మొదటి రోజు ఆయన సన్నిధితో ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయనతో ప్రారంభించడం మాత్రమే కాదు, ఆయన జీవితంలో కూడా మధ్యలో చివరి దశలో గర్వించాడు. కానీ దేవుడు హెచ్చరించినగానే మనలో లోపడ్డాడు, తగ్గించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దినవృత్తాంతం గ్రంథంలోనే 32లోనో ఏమో ఉంటుంది. గర్వించాడు కానీ దేవుడు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు మరలా తగ్గించుకున్నాడంట, మరల లోపడ్డాడు. ఆయనతోనే ముగించాడు. ఆయన ఒక ప్రార్థనాపరుడు. బైబిల్ గ్రంథంలో తీద్దాము, దినవృత్తాంతం 2వ గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధంగా
పస్కాను భుజింపగా ఆ, హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తనను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాణి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థతపరిచెను. ఆమేన్. ఆమేన్. వింటున్నారా? పస్కా పండుగ జరుగుతున్నది. అయితే కొంతమంది అంటే మనష్షే, ఎఫ్రాయిము, జెబూలూను దేశం నుండి వచ్చినటువంటి జనులు, ఈ 3 ప్రాంతాల నుండి వచ్చినటువంటి జనులు ఏం చేశారంటే పద్ధతులు మర్చిపోయారు. అంటే ఒక క్రమాన్ని మర్చిపోయారు. దేవుని సన్నిధిలో ఏ విధంగా మరి పస్కాను భుజింపాలో, అపరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని ఏ విధంగా తినాలో వాళ్ళు విడిచిపెట్టి మామూలుగా వచ్చేసేసి పస్కాను ఏ విధంగా తిన్నారంటే మామూలు భోజనం తిన్నట్టు తిన్నారు. కొంతమంది అలాగే ఉంటాయి, కొన్ని సంఘాలు అలాగే జరుగుతూ ఉంటాయి. ఎలా చేస్తారు తెలుసా? మామూలు భోజనం తిన్నట్టు, మామూలుగా టీ కాఫీ తాగినట్టు, టీలో కనుక బ్రెడ్ నంచుకొని తిన్నట్టు ప్రభు బలం తీసుకుంటారు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? మామూలుగా అలా చేయకూడదు. అయితే ఇది హిజ్కియా దగ్గరకు వచ్చింది మా వార్త. అయ్యా, ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ 3 ఉన్నారయ్యా రాజుగారు, వీళ్ళు వచ్చేసేసి పరిశుద్ధపరచుకోలేదు. వాళ్ళు ప్రత్యేకత కలగకుండా అపరిశుద్ధముగా తిన్నారు అన్నారు. వాస్తవం ఏంటంటే పస్కాను కనుక అపరిశుద్ధముగా తింటే వాళ్ళు ఏమవుతుందంటే మరణానికి, అంటే దేవుని ఎదురు నుంచి వచ్చేటువంటి మరణానికి పాత్రలు అవుతారు, చనిపోతారు. అక్కడ వాస్తవంగా అనారోగ్య పాలైపోతారు. అయితే ఈ విషయం రాగానే వచ్చేసి వాళ్ళని ఏం అనలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే పద్ధతులు మర్చిపోయి, వాళ్ళ తరాలు, వాళ్ళ పితరులు మర్చిపోయి, వాళ్ళు మర్చిపోయి మళ్ళా కొత్తగా వస్తున్నారు ప్రార్థనకి. పస్కా పండుగ మొదటిసారి వచ్చేస్తే రాజు ఏమన్నాడు తెలుసా? రాజే తగ్గించుకొని కొంచెం కోపపడకుండా, ఆవేశపడకుండా వాడిని శిక్షించే అధికారం అయినా కానీ ఏం చేస్తుంది తెలుసా అంటున్నాడు. అయ్యా, ఏదో తెలియజేసే ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి అక్కడ ఏమన్నాడు తెలుసుకున్నా? ఆడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తనను పవిత్రపరచుకొనకయే తన పితృ దేవుడిని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అంటున్నాడు. ప్రభా, నువ్వు ప్రాయశ్చిత్తం చేయండి. దయగల దేవా, తెలియజేశారు ప్రభా. పద్ధతులు దేవా తెలియక, తెలుసో తెలియక చేశారు కాబట్టి వాళ్ళ విషయంలో మీరే ఉండి దయ చూపించండి. వారి మీద నీ కనికరం రానివ్వండి ప్రభా. చేస్తాను ముందుకు వచ్చి కూర్చున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. బిగ్గర రోడ్డు చేసిన హల్లెలూయా. కాబట్టి మనం కూడా బల్లారాధన అంటే కూడా అయ్యా వింటున్నారా? పరిశుద్ధ బల్లారాధన అంటే కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? శబ్దం చేద్దామా? ఎలా ఉండదు తెలుసా? మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలోకి రావాలా, ముందుగానే రావాలా. ప్రార్థనకి ముందు ఒక 5 నిమిషాలు ముందే ఉండాలని ఎప్పుడైనా సరే, వెనక ఎప్పుడు రాకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. బాగా మంచి తాగుబోతైనటువంటి ఒక వ్యక్తి ఒకసారి పిలిపించాడు కదా, దైవసేవకులు ఆదామన్న, గుర్తుందా? సన్నగా ఉంటాడు, 2 భార్య భర్తలు వచ్చారు, గుర్తుందా? ఎంత తాగుబోతంటే తాగడానికి ఏమి లేకపోతే సమాధిలోకి వెళ్ళిపోయి అక్కడ బిడ్డ కూడా పెట్టేసి ఉంటారు కదా,
వాళ్ళకి శవాలకి చచ్చిపోయిన వాళ్ళకి మందు కానీ బీడీలు సిగరెట్లు కానీ అలవాటు ఉంటాయి. ఆ మందు తాగి అన్నం తిని ఆ పిండకు తినడం, ఆ బీడీలు కానీ ఇది తాగడం, మందు తాగడం, ఆ సమాధి మీద పడుకొచ్చాడు. అంటే అంత దీనస్థితులు, అంతగా అపవాది చేత పట్టబడ్డాడు వ్యక్తి. ఆయన రక్షింపబడి చాలా ఉన్నాయి, సాక్షి బాగుంటుంది. రక్షింపబడి దేవుళ్ళు ఎలా ఎదిగాడు తెలుసా? మొదట పెట్రోల్ డీజిల్తో ప్రారంభించాడు. రోడ్డు పక్కన అమ్ముతా ఉండేవాడు. ఖచ్చితంగా దశం భాగం తీసేవాడు. సంఘం ఇస్తూ నమ్మకం ఉండేవాడు. చూడండి, అలాంటి వ్యక్తి 6 సార్లు 5 సార్లు అసలు చనిపోవాలనుకున్నా కానీ సాధ్యం కాదు. ప్రతిసారి దేవుడు కాపాడాడు. ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నాడు, కరెంట్ లేదు, చచ్చిపోతాడు. చెట్టు మీద నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు, ఈ కాలువకి కొమ్మ పట్టుకుంది. చెరువులో దూకుదాం అనుకున్నాడు, చెరువులో కాలువలు దూకాడు, ఎవడో చూసేసి కాపాడి బయటకు తీసుకొచ్చాడు. ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ కింద పడ్డాడు, సడన్గా బ్రేక్ వేసి తిట్టాడు. ఎరా నాదే దొరికిందంటారా నాయన, కొత్తగా తీసుకొచ్చుకున్నారా ట్రాక్టర్, నువ్వు సావడానికి నాదే దొరికిందా అన్నాడు. ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోవాలనుకున్నాడు, కిటికీలో నుంచి ఎవరో చూసేసి కాపాడాడు, ఊరేసుకున్నాడు. కానీ చూసా అంటే దేవుని కాపుదల అలాగుంది అతనికి. అంటే వాళ్ళ యొక్క కుటుంబం ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అలాంటి వ్యక్తి ఆ డబ్బులు వచ్చిన తర్వాత గేదెలు కొనుక్కున్నాడు, మంచి గేదెలు. ఒక 6 గేదెలు ఉన్నాయని కొన్నాడు అనుకుంటే. ఇప్పుడు వచ్చేసి అతను ఎట్లా ఉంటాడు తెలుసా? అతనుకున్న క్రమము సమప్పుడు చెప్తాను వినండి. ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే అక్కడ మందిరానికి వెళ్ళిపోతాడు. గేదెలకి నీళ్లు పెట్టేసి కట్టేసి 8 ఆ టైం కల్లా వెళ్ళిపోతాడు. మందిరం ఎప్పుడు 10 గంటలకు ప్రారంభం, ముందే వెళ్ళిపోతాడు. ముందే వెళ్ళిపోయి చక్కగా సిద్ధపడిపోయి రెడీ అయిపోయి ముందే వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. పరిచయం చేస్తారు. సేవకులకి అని వచ్చిన వాళ్ళు కానీ అంత కూడా నీట్గా శుభ్రం చేసి పెడతారు. భార్య భర్తలు ఇద్దరు, కుటుంబం కూడా 2 కొడుకులు కూడా వెళ్ళిపోతారు. మళ్ళా మందిరం అయిపోయి ప్రార్థన అంతా కూడా ముగించుకుంటూ మళ్ళా కూడా సిద్ధం చేసి అంతా కూడా సేవకుల దగ్గర వాళ్ళ దగ్గర వంట చేయడం దగ్గర నుంచి వాళ్ళకు వచ్చేసి అంట్లు కడగడం కానీ ఇంట్లో వాళ్ళు ఏ పనులు కానీ చేసి ముగించుకొని సాయంత్రం 4 ఆ టైంకి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. ఆ టైం వరకు వాళ్ళకి గేదెలు కానీ కట్టి తీసే చేతుల నుంచి గేదెలకు నీళ్లు కానీ మరలా మేత వేయడం కానీ ఏమీ ఉండదు. దేవుడి స్తోత్రం తెలుస్తుందమ్మా. హల్లెలూయా. ఇక్కడ తెలుస్తుంది హల్లెలూయా. నెలకి 50,000 దాకా వచ్చేది పాల ద్వారా. ఖచ్చితంగా దశభాగం తీసేసి సేవకుల దగ్గరికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అంతగా ఇస్తూనే ఉన్నాడు, వర్తిల్లాడు, ఇస్తూనే ఉన్నాడు, వర్తిల్లాడు. ఆమె ఒకప్పుడు ఆయన చూసి అసహించుకునేవాళ్ళు, తర్వాత దేవుని అడుగు వచ్చిన తర్వాత ఎంతగా వర్తిల్లేరు. మందిరం అంటే అంత ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కూడా ఖచ్చితత్వాన్ని పాటించు. ఖచ్చితత్వాన్ని ఒక ఖచ్చితమైనటువంటి భక్తి జీవితాన్ని, శ్రేష్టమైన నాణ్యమైనటువంటి భక్తి జీవితాన్ని మనం నాణ్యమైన పండ్లు కొంటాం, నాణ్యమైనటువంటి బియ్యం కావాలనుకుంటాం, నాణ్యమైన కూరగాయలు తాజా కూరగాయలు కావాలనుకుంటూ ఉంటాం. ఎవరు పుచ్చుబట్టినవి కానీ లేకపోతే వడిలిపోయినవి కానీ కావాలనుకోరు. అలాగే నీ భక్తి కూడా ఎలా ఉండదు తెలుసా? నాణ్యమైనది కావాలి. ఎలా ఉండాలి చెప్పండి? నాణ్యమైనదిగా తాజాగా ఉండాలి. 2 చేసిన హల్లెలూయా. ఇక్కడ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని కూరగాయలని వచ్చేస్తారు,
కూరగాయల సంతకని వెళ్తాం. అమ్మ ఏదో పడేయాలమ్మ అంటావా? అంటారా చెప్పండి? వంకాయ ఏదో పుచ్చుబట్టి, టమాటాలు పుచ్చుబట్టి ఏదో ఒకటి వేయమ్మా అని అనవు. ఎందుకంటే తినేది శ్రేష్టంగా ఉండాలి. అలాగే వాక్యాన్ని కూడా శ్రేష్టముగా, నాణ్యమైనదిగా, భక్తి చేయడు, ప్రార్థన కానీ, వాక్యం కానీ, ఆరాధన కానీ, మందిరానికి వచ్చి ఇచ్చే సమయాన్ని కానీ ఒక ఖచ్చితత్వాన్ని, ఒక నాణ్యమైనటువంటి భక్తి కావాలి నీకు. ఆమె చెప్పిన ఆమె హల్లెలూయా. ఇక తెలుస్తున్న హల్లెలూయా. రెండు చేతులు మరిపిస్తారు తెలుస్తున్న హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ హిజ్కియా ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? ఒక తండ్రిగా పస్కా పండుగ కూర్చేస్తుంటే వాళ్ళు మాట వినకుండా, కొంతమంది మాట వినకుండా ఇష్టానుసారముగా భుజిస్తే ఏమని చేస్తాయా? కనికరము గల దేవా, దయగల దేవా, నువ్వు తప్పు చేసిన వాళ్ళు కూడా క్షమిస్తావయ్యా. ఏదో తెలిసి తెలియక చేసే ప్రభా, వారిని క్షమించండి, ఇక్కడ నుంచి తెలుసుకుంటారు ప్రభా అని ప్రార్థన చేస్తే బైబిల్ ఏమో తెలుసా? దేవుడు ఆకాశం నుండి అక్కడ ఏంటంటే యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఏం చేస్తారు? జనులను స్వస్థపరచు అంటే వాస్తవంగా వాళ్ళు అనారోగ్య పాలు కావాలి, వాస్తవంగా వాళ్ళు ఏ రోగములతోనో, ఏ వ్యాధులతోనో, ఏ మరణకర పరిస్థితుల్లో కూడా వెళ్ళాల్సి వచ్చేదేమో ప్రార్థన చేయకపోతే, ఒక తండ్రిగా ఉండి, వాస్తవంగా అతను రాజు, అతను యాజకులు చేయాల్సిన పనిని, అంటే వాస్తవం యాజకులు ప్రార్థన చేయాలి, కానీ యాజకుల కన్నా, లేవీయుల కన్నా, దేవుని యొక్క సేవకుల కన్నా మించినటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు ఈ హిజ్కియా. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు కూడా తెలుసా, నీ ఇంటిలో నీ పిల్లల విషయంలో ఎలా ఉండదో తెలుసా? అటువంటి భారాన్ని కలిగి ఉండాలి. తినే ఆహారం విషయంలో కానీ, అబద్ధ జీవితంలో కానీ, అయ్యా నా పిల్లలను క్షమించండి పొరపాటు చేసినప్పుడు కానీ. వింటున్నారు కదా? దేవుని మందిరంలో ఎవరైనా వచ్చేసి పొరపాట్లు చేస్తూ ఉంటే క్షమించమని వారి కోసం మనం తెలిసే విధముగా మనం చేస్తూ ఉండాలి. రెండు చేతి తెలుస్తున్నాం హల్లెలూయా. బిగ్గర దేవుని స్తుతించండి హల్లెలూయా. దేవుని బిగ్గర తెలుస్తున్న హల్లెలూయా. అటువంటి ప్రార్థన పరుడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుని మందిరము సేవ ఎలాగ జరగాలి, దేవుని యొక్క మందిర పరిచయం జరగాలి, పరిచయం ఉదయము సాయంకాలములు దేవునికి బలి అర్పణ జరగాలి. అక్కడ దేవునికి ధూపం వేయాలి, మందిరం దగ్గర ఆగకూడదు. సేవకులు ఎప్పుడు కూడా అక్కడ పరిచయం చేస్తూ ఉండాలి. లేవీయులు పరిచయం చేయాలి, యాజకులు పరిచయం చేయాలి. క్రమం తప్పిపోయింది, మళ్ళా గాడిలో పెట్టాలనుకున్నాడు. అయితే ఏం చేసేది? పస్కా పండుగ 2 సార్లు చేశారు. చరిత్రలో నిలిచిపోయింది. చరిత్రలో 2 సార్లు, ఒక సంవత్సరంలో 2 సార్లు పస్కా పండుగ జరిగిన యొక్క ఆనవాళ్ళు కనపడదు మనకి. వాస్తవానికి సంవత్సరంలో 14 మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగింది అన్నమాట పస్కా పండుగ. 14 రాత్రి నుంచి 21వ తారీఖు పగలు సాయంత్రం వరకు ఈ పస్కా పండుగ జరుగుతూ ఉంటుంది ప్రియులారా. అయితే 2 మార్లు జరగాలి అని చేసేసి అందరూ ప్రేరేపణ వచ్చేసి అంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చేసాడు, అంత ఉజ్జీవాన్ని రేపెత్తించాడు. అయితే అతను ప్రార్థనా పరుడు మాత్రమే కాదు, అతనిలో ఉన్న ఆసక్తి మాత్రమే కాదు, ఇంకో కోణం కూడా మనకు తెలుసు. 31వ అధ్యాయము చూడండి ఒకసారి, 3వ వచనం. ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు. 2వ వచనం కూడా చదవండి దయచేసి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారంగాను
లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవలు జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎలాగంట ఒక క్రమాన్ని పెంచాడు. మళ్ళా ఇది ఇలా ఉండాలి. మందిర ద్వారం వద్ద చూడండి మీరు జాగ్రత్తగా, యెహోవా పాళెపు ద్వారం అంటే మందిరపు ద్వారం దగ్గర వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది లేవీలు ఎక్కడే ఉన్నారు, స్తుతులు చేయుటకు నియమించారు. ఇది స్తుతులు. వాళ్ళు ఆ ద్వారం దగ్గర ఉంటారు. వాళ్ళు చేసి పని ఏంటిది, నిలబడి ఉండి డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి. 8 గంటలు అనుకుంటున్నా నేను, 3 షిఫ్ట్లు ఉంటాయి. 24 గంటలు స్తుతులు జరగాలి. వాళ్ళు చేసే పని ఏంటంటే నిలబడి దేవునికి స్తుతిస్తూనే ఉంటా ఉంటారు. చేతులెత్తి దేవునికి స్తుతి చెబుతూ ఉంటా ఉంటారు. ఆమె ఒకసారి మనం చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. ఇక్కడ నుండి చేతులెత్తండి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో ఒక నిమిషం కూడా చెప్పలేదు, కానీ వాళ్ళు అక్కడ ఏంటంట, యాజకులు లేవీలు చేయాల్సింది. లేవీలు ఏం చేయాలంట, మందిరం యొక్క పాళెపు ద్వారం వద్ద వాళ్ళు ఉండి స్తుతులు చెప్పాలి. ఏం చెప్పాలి? స్తుతులు చెప్పాలి. ఆమేన్. అంటే హిజ్కియా యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుసా, అతలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా, దావీదు నియమించినటువంటి కట్టడలను మరలా పడిపోయినటువంటి దావీదు గుడారమును, దావీదు యొక్క కట్టడలను మరలా నియమించాడు. దేవుడు చేసిన ఆమె. హల్లెలూయా. దేవాదేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు నియమించినటువంటి ఆ మాట 29వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు ఆజ్ఞాపించినటువంటి వాటి విషయాలను కానీ, ప్రవక్తలు నియమించినటువంటి వాళ్ళ నోటు నుంచి వచ్చినటువంటి ప్రవచనాలను, గాదు దీర్ఘదర్శి అయినటువంటి గాదుల గురించి, నాతాను గురించి చెప్తూ దావీదు ఏ విధానాన్ని ఈ తాళముల ద్వారా, తంతి వాయిద్యముల ద్వారా గంభీరమైనటువంటి స్వరముతో దేవుని స్తుతించే ఆ విధానాన్ని ఖచ్చితంగా ఎట్లాగా, అప్పటికి 16వ తరము దావీదు నుంచి, ఎన్నో తరం అనుకుంటా, 16 అనుకుంటా. దావీదు తర్వాత 16వ తరము మరలా పునఃప్రారంభించాడు. మరలా ఆ విధానాన్ని మందిరంలోనికి మరలా తీసుకొచ్చాడు. స్తుతించే విధానాన్ని స్థాపించాడు. నేను మీకు తెలియజేస్తున్నాను, ఒకవేళ ఈ క్రమంలో నుంచి నువ్వు తప్పిపోతే, ఈ క్రమము దేవుడు ఆజ్ఞాపించిన క్రమము, అయ్యా వీటిలో వెనుకున్న వాళ్ళు, దేవుడు నియమించినటువంటి కట్టడ, ఉదయకాలము సాయంకాలము దేవుని స్తుతించే విధానాన్ని నువ్వు తప్పిపోతే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానాన్ని నువ్వు తప్పిపోతే, ప్రార్థించే విధానాన్ని, వాక్యము విధానాన్ని నువ్వు తప్పిపోతే, మరల నీవు ప్రార్థించు. ప్రభు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వింటున్నారా?
ఇటువైపు వాక్యం వైపు చూడండి, లైట్స్ వేయండి వెనక వైపు. నువ్వు మరలా ప్రారంభించు. ఇస్కే ఏ విధంగా అయితే మరలా ప్రారంభించాడు, నీ కుటుంబంలో మరలా నువ్వు ప్రారంభించు. ఆ స్తుతి ఆగకూడదు, నీ ప్రార్థన ఆగకూడదు, దేవునికి నీ అర్పణ ఆగకూడదు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఆ లైట్లు వెనక లైట్స్ వేయండి. రాగానే నీ లైట్ వేసుకోవాలి అక్కడ. ఏంటి కూర్చున్నాం, లైట్స్ వేయండి. నేను వచ్చేయమంటారా? ఆ లైట్లు వేయమంటా ఉంటారంటే మాకు కాదులే, మాకు కాదులే అనుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్తా. ఆమె ట్యూబ్ లైట్ వేయండి అక్క, ఒకసారి ఆ ట్యూబ్ లైట్ వేయండి, బాగా కనిపిస్తుంది. అయితే చెప్పే వ్యక్తి మాత్రం కాదు, చేసే వ్యక్తిగా కూడా ఉన్నాడు హిజ్కియా. చదవండి 3వ వచనం నుంచి 31:3. తిరుగుతాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనమా. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియమ కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. వింటున్నారా? ఏంటంట ఈ విషయం జాగ్రత్త వినండి. హిజ్కియా అంటే ఈ పరిచర్య ధర్మము జరగడానికి ఏంటి చెప్పండి, ఏ ధర్మము? పరిచర్య ధర్మము. మందిరము దగ్గర పరిచర్య ఉదయకాలము సాయంకాలము జరిగేటువంటి బలులు ఆగకుండా ఉండడానికి, ఈ పరిచర్య ఆగకుండా ఉండడానికి ఆయన చేసినటువంటి శ్రేష్టమైన పని ఏంటో తెలుసా? ఎట్లాగంట? ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్న ప్రకారము అంటుంది బైబిల్. ఇక్కడ అంటే తన సొంతగా చేయట్లేదు. వాక్యం ఏ విధంగా వ్రాయబడిందో, వాక్యములు ఏమి ప్రభు వ్రాయించాడో దాన్ని పట్టుకుని దాని ప్రకారం ఉదయకాలము అస్తమయ కాలమున ఏదంట దేవునికి బలి అర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే జరగాలి. కాబట్టి ఇటు చూస్తేనేమో ప్రజలందరూ కూడా అంత ఆసక్తితో అంటే వాళ్ళు అప్పుడప్పుడు దేవుని గురించి తెలుసుకుంటుంటే ఏం చేస్తే తెలుసు, అయినా తన ఆస్తిలో ఒక భాగాన్ని తీశాడు. వింటున్నారా? తన ఆస్తిలో ఏదో ₹1,00,00,000 అంటే ₹1,00,000 ఇవ్వడం అట్లా కాదు, ఒక భాగాన్ని. అంటే తన పిల్లలందరూ ఉన్నారు అనుకో, సపోజ్ ఒక మాట అనుకున్నాం, 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి ఆస్తిని ఎన్ని పంపకాలు చేయాలి? చెప్పండి ఎన్ని చేస్తారు మీరు? చెప్పండి, ఏదన్నా చూపించండి నాకు కనీసం. ఎన్ని? 3 3 చేస్తారు కదా. కానీ హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా? 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి ఒక భాగం అంతా కూడా దేవుని మందిరం పరిచయం. వింటున్నారా? వినబడుతుందా మీకు? అయ్యా, ఒక భాగాన్ని ఏం చేశాడు అక్కడ చదవండి. 2వ లైన్ నుంచి 3వ వచనం. ఉదయాస్తమయములకు నియమకాలములకు ఏర్పడి ఉన్న దహనములను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన. ఆమేన్. తన ఆస్తిని కూడా వదులుకుంటున్నాడు, ఒక భాగాన్ని. వింటున్నారా?
ఏదంట అది అంటే చెప్పే వ్యక్తి మాత్రం కాదు, జనుడు తీసుకుని చెప్పే వ్యక్తి మాత్రం కాదు, ఇచ్చే వ్యక్తి, ఒక భాగాన్ని ఏర్పాటు చేసే వ్యక్తి. సామెత గ్రంథం తీద్దాం మనం ఒకసారి. సామెత గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం. 3:7 చదవడమ్మా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాముడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. రెండు చేతులు హల్లెలూయా, దేవుడు చెప్తా హల్లెలూయా. ఏంటంట ఈ రాజు అంటున్నాడు, ఆస్తిలో భాగమనిచ్చి, దేవుని వాక్యం ఏమంటే ఆస్తిలో భాగమనిచ్చి దేవుని కనపరచు. దేవుని పరీక్షలు జరగడానికి, మందిర పరీక్ష కాకుండా ఉండడానికి, ఈ సువార్త పరీక్షలు కానీ దేవుని యొక్క రాజ్య విస్తరణ పరీక్షలు జరగడానికి మరి నువ్వేం చేస్తావు? హిజ్కియా చేసినట్టు నువ్వు చేయగలవా? ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, పోస్ట్ మ్యాన్, ప్రభువు నమ్ముకున్నాడు, పిల్లలను బాగా చదివించాడు, బాగా ఉద్యోగం వచ్చేసింది వాళ్ళకి, మంచి ఉద్యోగం, వాళ్ళు స్థిరపడ్డారు. ఆయన అన్నాడు, తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎవరు ఉద్దేశించి కాదు, ఎవరు ఉద్యోగస్తులు నాకు ఉద్దేశించి కాదు, అది మీ సమర్పణ బట్టి ఉంటుంది. ఆయనకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కొంత సొమ్ము చేస్తే ఆయన చేసింది ఏంటో తెలుసా? అమ్మా, పిల్లలందరూ పిలిచేసి, ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, మీరు బాగా సంపాదించుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, అయితే ఈ వచ్చిన ధనాన్ని నేను దేవుని సేవకి ఇవ్వాలనుకుంటున్నాను, మరి మీరేమంటారు అని అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, అంటే వాళ్ళను కూడా అదే భక్తిలో పెంచాడు ఆయన, అదే విధానంలో వాళ్ళు కూడా అన్నారు ఇచ్చేయగలరు. దేవుని స్తోత్రం, ఆమేన్. చూడండి పిల్లారా, నేనేం తెలియజేస్తున్నానంటే, అమ్మ ముందుకు వచ్చింది, విశాలంగా ముందంతా, వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందటి వాళ్ళు, ముందున్న వాళ్ళు వెనకటి వాళ్ళ, ముందు వాళ్ళుగానే ఉండాలి, వెనకున్న వాళ్ళు ముందు వాళ్ళుగా ఉండాలి, ముందున్న వాళ్ళు మరీ ముందుకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నడిచి తెలుస్తుందామా, ఇక్కడ చెప్తామా, మరి ఇంకా దేవుడు స్తుతిద్దామా, హల్లెలూయా. అంతగా దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తి. నేను ఒక విషయం చెప్తాను. నాన్నగారు దైవ సేవకులు ఐజాక్ పాస్టర్ గారు ఈ మందిరం కట్టేటప్పుడు స్థలం కొనడానికి ముందు ప్రభు ఉన్నాడు, ఇక్కడ నువ్వు కట్టు, వెళ్ళొద్దు, ఇక్కడ నువ్వు కట్టాలి అని చెప్పినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చేది స్థలం మనిషి. 1,00,000 ఏమో చేతులు వచ్చు. అదేమిటి తెలుసా, బ్యాంకు పోస్ట్ ఆఫీస్ చేసే డబ్బులు అక్క పెళ్ళికని, అప్పటికే అక్కకు వచ్చేసి 23 సంవత్సరాలు 22 ఉన్నట్టున్నాయి. అయితే 23 అనుకుంటా వివాహం చేయాలి. మరి వివాహం జరగాలి, ఈ డబ్బులు కుమార్తె వివాహానిక లేకపోతే దేవుని ప్రభు అని అనుకున్నాడు. అయితే ప్రభు మాటను బట్టి ప్రార్థనలో ఉన్నాడు, ప్రభు మాటను బట్టి ప్రేరేపణ కాదని, దేవుని మాట కాదని లేక ఇక సమర్పించుకున్నాడు. అంతే, దేవుని చిత్తాన్ని సమర్పించుకొని ఆ డబ్బుతో మందిర స్థలాన్ని పొందుకొని, అదే ఈ స్థలాన్ని కొని 25,000 అప్పుడు ఎంతైంది అప్పట్లో కొని
ఆ తర్వాత వచ్చేసి ప్రారంభానికి మరి ఇంట్లో కూడా అద్దెకుంటున్నాడు. మరి మందిరం లేదు. సంవత్సరం పాటు అద్దెంట్లో ఉంటూ బయట నుంచి మరి మందిరము మరి సంఘం ఉంటేనే ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఏదన్నా మరి సంఘంలో ఆళ్ళు వచ్చేసి విశ్వాసాలు ఇస్తారు. ఇక్కడ ఒక విశ్వాసం కూడా లేదు. నిర్మించదు. ఆ డబ్బులతో ప్రారంభించారు. హైదరాబాద్ అయ్యారు ప్రసాదరావు, ఎంపీఆర్ ప్రసాదరావు గారు వాళ్ళ యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ పిల్లలు ఆయన లేరు, ప్రభునందు నిద్రించారు. ప్రార్థన చేయండి. ఆయన వచ్చేసి 50,000 ఇస్తానన్నాడు మందిరానికి. ఎంత? 50,000 ఇస్తానన్న ఆయన 3 లక్షలు ఇచ్చాడు. చప్పుడు దేవుడు ఆమె అంత ఇచ్చాడు. అది దేవుడి కృప, ఆయన సంకల్పం అన్నమాట. 50,000 ఇస్తానన్న వ్యక్తి 3 లక్షలు ఇచ్చాడు. ఎవరు అనుకోలేదు, ఎవరు ఏదనుకోలేదు. అందరూ ఎగతాళి చేయడు. ఊరి ఏంది నేను ఎంత తెలియతాను, ఎంత పెద్దలు పెట్టేసి ఏంది మధ్యలో అయిపోయిందిలే అనుకున్నారు. కానీ ఎక్కడ ఆగలేదు. ఆ సంవత్సరంలోనే పూర్తయింది. ఆ సంవత్సరంలోనే 9 నెలలు, 7 నెలల 6 నెలల్లో పూర్తయిపోయింది. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. 6 నెలల్లో పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి చూసారా, తర్వాత వచ్చేసి అక్క వివాహం జరిగింది. అక్క వివాహం ఎలా అద్భుతం. ఏమీ లేవు. పెళ్ళైతే నిశ్చయమైంది కానీ ఏమి లేవు. చూసారు, దేవుని మహాసంకల్పం ఏంటంటే ₹1,00,000 ప్రభువు ఉచితముగా ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆమె నిజం పిల్లగా ఎవరికైనా సరే పెళ్లి జరిగితే ఇంట్లో కొడుకుదైనా కూతురుదైనా వివాహం జరిగితే ముందుకు వచ్చేది. వివాహం జరిగితే ఏముందో తెలుసా? అప్పు ఉంటుంది. కానీ రూపాయి కూడా అప్పు లేకుండా చేశాడు. ఈ మరలా దేవుని స్తుతించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. శ్రేష్టమైన విధానంలో నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఆయన కొరకు ఆయన చిత్తాన్ని చేయండి, ఆయన ఉద్దేశాన్ని చేయండి. ఆయన ఏది చెబితే చేయి. కొన్నిసార్లు దేవుడు తెలుసా, నువ్వు ఎందుకోసం పెట్టుకుంటావు డబ్బుల్ని, ఆ డబ్బుల్ని ఇచ్చేయి అంటాడు. నువ్వంట ఊరు ప్రభు బలివల్లాగా అంటున్నావు. ఎందుకు అనుకున్నా ఇంతకాలం నీ పెట్టుకున్నది? ఎందుకు అనుకున్నావు? ఇచ్చేయడానికే. కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అభివృద్ధి అయిపోతారు. సేవకులు ఎవరంటే వాళ్ళు సేవకులు అభివృద్ధి అయిపోతారు. నేను అడుగుతాను, మీ సేవకుడు అభివృద్ధి చెందితే నీకు సంతోషం కాదా? కొంతమందికి సంతోషం ఉంటుంది. కొంతమంది వచ్చేసి అంటారు, మేమిచ్చిన డబ్బులతో ఎంత అయ్యాడు అంత అయ్యాడు అని అనుకుంటూ ఉంటాం. వెళ్ళారా? అలాగైతే నేనేమంటానంటే, నువ్వు ఇచ్చింది దేవునికా సేవకునికా? నేను ఇచ్చాను ఆయనకంటే ప్రభు అంటాడు, నువ్వు నాకు కదా ఇచ్చేసింది, సేవకుడికి ఇచ్చాను అంటాడు. నీ పరలోకం ప్రతిఫలం ఏముండదు. అలాగనుకుంటే నా వివాహానికి వచ్చేసరికి నా దగ్గర ₹1 లేదు, ఇంట్లో ఏదో నిజం. అద్భుత రీతిగా అది చెప్పాలంటే భలే ఉంటుంది, విచిత్రంగా. చాలా ఎన్ని ఉచితాలు వచ్చినాయో నేను చెప్పలేను. ఇక మామూలుగా ఆర్కెస్ట్రా పెట్టుకుంటే ఒక 4,000 5,000 పెట్టుకోవాలి. ఆర్కెస్ట్రా ఫ్రీ, కీబోర్డు అదే అంతా కూడా. నా పెళ్ళి విజయవాడలో భోజనం ఫ్రీ. అంటే తినేవాళ్ళకి ఫ్రీ మాత్రమే కాదు, నాకు కూడా ఖర్చు లేకుండా సుమారు ₹20,000 ఉచితం. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఇక్కడ రిసెప్షన్ జరిగిందంటే రిసెప్షను ఫ్రీ, రూపాయి పెట్టుకోవాలా. ఇక్కడ రిసెప్షన్ జరిగింది, అందరికి భోజనాలు, చికెన్తో భోజనాలు, రిసెప్షన్ కూడా ఏమీ ఖర్చు లేదు. ఎందుకంటే నేను ముందు చేశాను. ₹1,00,000
పెళ్లి ఖర్చులు కానీ మా అత్తయ్యగారు ఇస్తే కట్న సమస్య రాలేదండి. మా నాన్న ఎంత ఇయ్యండి కట్నం, మా నాన్న లేదు, కట్నం అడగలేదు, వాళ్ళు కట్నం ఇస్తున్నామని చేసి చెప్పలేదు. నిజం. వాళ్ళు పెళ్లి ఖర్చులకి ఎంత ఇస్తే మా దగ్గర డబ్బులు లేవు వాస్తవంగా. అసలు నాకు రూపాయి తీసుకునే ఆసక్తి లేదు. అవి కూడా ఇచ్చింది. అవి కూడా ఎందుకు తీసుకున్నంటే వివాహం జరగాలి కాబట్టి తీసుకున్నాం. ఆ ₹1,00,000 ₹10,000 ఖర్చులకు ఇచ్చిన దశమ భాగం తీసేసి దేవుడి మందిరంలో సేవకుల చేతులు పెట్టారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే మందిరంలో పులిపిట్ ఉంది, రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ వేయించారు. అక్కడ ఒక 5,000 అయిపోయింది. పాస్టర్ గారు పెళ్లి చేసేస్తే పాస్టర్ గారి చేతులు ₹5,000 పెట్టారు. మొత్తం 20,000 అయిపోయింది. చూసారా వచ్చిందంతా? నా చేతులు ₹1,00,000. అంతకుముందు ఏదో ఒక 10,000 లేదు చెప్పలేదు. అది కూడా లేదు. బైక్ లేదు చేతిలో, అమ్మేసేసాను. ఆ బైక్ డబ్బులు, ఈ డబ్బులు మా ఆఫీస్ వాళ్ళు ₹5,000 పంపించారు గిఫ్ట్గా. ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ వేసేసి నాకు తెలియదు కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి నాకేమో ₹7,000 ఇచ్చారు. సంఘం వాళ్ళందరూ కలిసేసి మన సంఘంలో ఒక వివాహం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఆ సంఘంలో పాస్టర్ గారు నేను అదే సంఘం అనుకుంటారు కొంతమంది. వీళ్ళది లవ్ మ్యారేజ్ లేదండి. 100% అది సేవకుల ద్వారా మాట్లాడినటువంటి మ్యారేజ్. అంతకుముందు నేను వందనాలు కూడా చెప్పలేదు, ఎందుకంటే అది నేను పట్టించుకునేవాడిని కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదైనా పెద్దవారు ఎల్డర్స్ ఉండేవాడు, పెద్దలు, ఆ సంఘ పెద్దలైనటువంటి వాళ్ళతో పురుషులతో కానీ ఆ పెద్దవాళ్ళైనటువంటి స్త్రీలతో వందనాలు చెప్పడం, మా యవనస్తులతో మేము కలిసి ఉండడం. నేను ఒక 5 మందిని తీసుకొచ్చేవాడు మందిరానికి. వాళ్ళకి కానీ వాళ్ళతో కలిసి అదంతా అయిపోయింది. వెళ్ళిపోయాను నా డ్యూటీకి నేను. ఆ తర్వాత ఒక ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగం స్థిరపడ్డాను. అట్లాగే జరిగింది. ఇది వాస్తవం. ఇది కొంతమంది అపోహలు ఉంటే తీసివేసుకోండి. ఇది వాస్తవం. అయితే దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి ప్రియులారా ఎంత ఘనముగా జరిగిందంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు చాలా ఘనంగా. వేరే పాస్టర్ గారు కూడా చెప్పారు చాలా బాగా జరిగిందండి. భోజనాల విషయం దగ్గర కానీ అన్ని విషయం దగ్గర కానీ చాలా అద్భుతంగా దేవుడు చూపించాడు. దేవుడు నా మహిమ హల్లెలూయా హల్లెలూయా. నా వివాహమైన తర్వాత కూడా ₹1 అప్పు లేదు. దేవునికి ఇచ్చాను. ₹20,000 ఇచ్చాను. ఆ వివాహంలో ₹1 అప్పు లేదు. ఆమె ఇప్పుడు చెప్పడం కూడా దేవుడు మహిమపరచాడు. ఆమె హల్లెలూయా. దేవునికి ఇచ్చి నష్టపోయే వాళ్ళు ఎవరు లేదు. సణుగుతో ఇచ్చావా, నువ్వు మేలు చూడలేవు. గొడుగుతో ఇచ్చావా, అసూయతో కానీ లేకపోతే ఇబ్బందించదు బలవంతం చేతనని ఎవరుతో దేవునికి హృదయపూర్వకంగా సమర్పణ కలిగి ఇవ్వు. అప్పటికే మా అక్కడ ఉన్నటువంటి విజయవాడ పాస్టర్ ఆయన కారు ఉంది. ఆయనకు వచ్చేసి ఆయన నెలకు చాలా ఖర్చు పెడతారు. వాళ్ళు వారంలో కానీ 2 వారం ఒకసారి రెస్టారెంట్కి వెళ్తారు, భోజనం చేస్తారు. నీ అన్నీ చూడలేదు. నేను దేవునికి ఇస్తున్నా అంతే. నేను దేవునికి ఇస్తున్నా. వాళ్ళు ఏమన్నా చేసుకోలేదు. వాళ్ళు పరిచయం ఏమైనా చేసుకోరండి. వాళ్ళు దేవుని సేవ పరిచయం చేస్తూ ఉంటారు ఏజెన్సీ ప్రాంతంలో. నేను దేవునికి ఇస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ప్రతి రూపాయి కూడా మనం దేవునికి ఇచ్చినట్లుగా చూస్తే ప్రతి రూపాయి కూడా ఆశీర్వదింపబడిపోయి అంతకు రెట్టింపు నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. అంతకు రెట్టింపు ఇస్తాడు. అంతకు రెట్టింపు. కాబట్టి ప్రియులారా మరి హిజ్కియా విషయంలో కూడా అంతగా దేవుడిని ప్రేమించి ఒక భాగాన్ని దేవుడికి ఇచ్చాడు. నాన్నగారు కూడా చెప్పారు కదా, ఆయన ఇచ్చిన ఉన్నదాన్ని దేవుడికి ఇచ్చేసాడు. వివాహము ఆయనే చేశాడు. వివాహం ఆయనే చేశాడు. ప్రభువే చేశాడు. ప్రభు. కాబట్టి ఈరోజు కూడా మేము మరి
₹1 అప్పు లేకుండా ఉన్నాము. మరి ఆశ్చర్యం అది. సంఘం మీదే పూర్తిగా ఆధారపడితే ఒకవేళ మాకు ఖాళీ చెందుతుండేవాళ్ళు, కానీ ప్రభు మీద ఆధారపడ్డా. నువ్వేం చేస్తా, నీకు ఉద్యోగం ఉండొచ్చు, ప్రభు మీద ఆధారపడు. వ్యాపారం ఉండొచ్చు, నీకు ప్రభు మీద ఆధారపడు. లేదంటే కూలి పని, ఏ పనైనా సరే, ఏది ఉన్నా కానీ నువ్వేంటి ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? ప్రభువు మీద. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బట్టి లెక్కలై, దేవుని బట్టి ఏది ఆయన మీద ఆధారపడితే నీకేమీ కొదుపులేదు. అందుకని బైబిల్ సాహిత్యం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఆయన చిత్తాన్ని సమర్పణ చేసుకో. దేవుని ఎక్కడేముంది 3వ అధ్యాయంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొను. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానము కాదు అనుకోవద్దు, జ్ఞానం కాదు. ఆ ప్రభువా నీవే నా జ్ఞానం. నీకు వాక్య జ్ఞానం కావాలి, ఈ లోక జ్ఞానము కంటే. ఏ జ్ఞానం కావాలి అమ్మా చెప్పండి? ఏ జ్ఞానము? చెప్పండి. వాక్య జ్ఞానం కావాలి. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులుసిన హల్లెలూయా. కీర్తన గ్రంథంలో తీద్దాం ఒకసారి. 116 కీర్తన. ఈరోజు ఈ ధ్యానంలో చూద్దాం ఒకసారి. 11 నుంచి చదువుదాం. 116, 11. నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడను పుట్టినేదంట కీర్తనకారుడు. నేను తొందరపడ్డాను. ఏ తొందర? ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాడు. నిజమే, కొన్నిసార్లు మామూలుగా మనుష్యులు నమ్మదగిన వాడు కాదు, కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాడు అనుకున్నాను. అది మాత్రం తప్పు. మనుషులందరూ కూడా చెడ్డోళ్ళే అని అనుకుంటే నువ్వు ఈ లోకం ఉండకూడదు. ఎక్కడున్నా తెలుసా? హిమాలయాల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హిమాలయాలు. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నావంటే ప్రతి మనిషి కష్టార్జితం. అది తెలుసా? అన్నం తిన్నావంటే ఎంతమంది కష్టార్జితమో అది. నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే పెట్రోల్ కానీ ఏదైనా సరే, అడుగు వేసి అడుగు తీయాలంటే, బట్టలు వేసుకున్నావంటే ఒక మనిషి కష్టార్జితం. చెప్పులు వేసుకున్నావంటే అది ప్రతి ఒక్కరి యొక్క సహకారం లేనిదే నీ రోజు గడవదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే కొంతమంది నమ్మదగిన వాళ్ళు కాదు, అది వాస్తవమే. అందరూ కూడా నమ్మదగిన వాళ్ళు కాదు అనుకోకూడదు. నేను అంటాడు తొందరపడి అనుకున్నాడంట. ఎవడు కూడా మంచోడు కాదు. ఎవడున్నాడు మంచోడు, ఎవడున్నాడు మంచోడు అని అనుకున్నా. నువ్వే మంచిదాన్ని కాదు. నువ్వే మంచోడు కాదు, నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి అనుకుంటావు. నీకు క్షమించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు కాబట్టి ఎవరు మంచోడు కాదు అనుకుంటావు. ప్రేమ సమస్త దోషములను కప్పును. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం ఉంటుంది, తర్వాత చదువు. ప్రేమ సమస్త దోషములను కప్పును కప్పు వేసేస్తే కనపడవు. కప్పితే పిల్లరా ఇక్కడ చూద్దాం మనం ఏమంట. అయితే అనుకుంటున్నాడు 12 వచ్చి ఆ తప్పును తెలుసుకున్నాడు. యెహోవా నాకు చేసిన నేను ఆయనకేమి. ఇక్కడ ఆగండి. అక్కడ ప్రార్థన, అక్కడ మీరు ముందు వచ్చినట్టయితే అద్భుతమైన సందేశం ఉండేది, వినేవాడు. కీర్తనలో ఆయన శ్రమల్లో, బాధల్లో, వేదనలో, మరణకరమైన పరిస్థితుల్లో, అక్కడ వచ్చేసి పాతాళపు వేదన పరిస్థితుల్లో కూడా విడిపించబడ్డాడు. ప్రార్థన చేశాడు. అక్కడ ఒక తీర్మానం చేసి దేవుడు సమాధానం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు.
2వ వచనం చదవండి, మొదటి అక్కడ. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఏంటంట? ఆయన నా ప్రార్థనకు చెవి ఎక్కాడు, విన్నాడు. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ఒక తీర్మానం తీసుకు, నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనకు మొరపెట్టేది. ఏంటంట? ఒక తీర్మానం తీసుకు, అయ్యా నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి, నువ్వు నాకు సహాయం చేశావు, నా శ్రమలో, నా బాధల్లో, మరణకరమైన పరిస్థితులను విడిపించావు, పాతాళపు వేదన నుంచి నన్ను విడిపించావు. కాబట్టి ఈ దినం నుంచి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను అన్నాడు. ఏంటంట తీర్మానము? చెప్పండి, ఏంటా తీర్మానము? ఈ దినం నుంచి ఎప్పటి వరకు అంట? 7 వారాలు కాదు, 7 వారాలు ఉంటారు. 7 వారాలు తాగిపోతే భక్తి జీవితం. జీవితకాలం అంతా, చెప్పండి ఏంటి? జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతా, ప్రార్థిస్తూనే ఉంటా. జీవితకాలం అంతా పాడైపోతున్నటువంటి వారు, రక్షణ లేని వారి కోసము, భక్తి మార్గంలో నుంచి పడిపోయిన వారి కోసము, సంఘముల సేవకుని కోసము, విశ్వాసుల కోసము, దేవుని రాజ్య వ్యాప్తి కోసము, ఆయన యొక్క సేవకుల కోసము నేను మొరపెడుతూనే ఉంటాను. రెండు చేతులు తెలుసుదామా? ఇక్కడ రెండు చేతులు చెప్పండి, రెండు చేతులు. హల్లెలూయా! ఇది ఆయన తీర్మానం, కీర్తనకారుడి తీర్మానం. నువ్వు నాకు ఇంత పరిస్థితులను విడిపించావు కాబట్టి ఇక నుంచి నేను జీవిత కాలం అంతా కూడా ప్రార్థన చేస్తాను, జీవిత కాలం అంతా కూడా మొరపెడుతూనే ఉంటాను. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఇవి చేసిన ఉపకారాలు కట్టినాడు. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమి ఏం చెల్లిస్తాను? నేను మీరేం చెల్లిస్తారు చెప్పండి? అదే ఉందండి, మోకరించి 2 చేతులు స్తోత్రం 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 చెల్లిస్తారు అంటారా? కొంతమంది అదే పని చేస్తారు, చెయ్యాలి, అంత మించి ముందుకు వెళ్ళాలి. ఈయన అంటాడు, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసింది. ఏంటంటే రక్షణ పాత్ర అంటే, రక్షణ పాత్ర ఆయన రక్షించిన విధానాన్ని బట్టి అదొక పాత్రగా అనుకుంటున్నాడు. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. వింటున్నారయ్యా? వింటున్నారా? నువ్వు రక్షించిన విధానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి. అంతటి తాగొద్దు, స్తుతులు చెప్పు, అంతటి తాగొద్దు, కృతజ్ఞతాస్తుతులు చెప్పు, అంతటి తాగొద్దు. కిందకు వద్దాం. 14, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. చాలు, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. మళ్ళీ ఏంటంట? ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించెదను. స్తోత్రం చెప్పి, స్తుతులు చెప్పి, ప్రార్థన చేసుకుంటే, సాక్ష్యం చెప్తే అయిపోయింది కదా అని అనుకోవట్లా ఈ కీర్తనకారులు. నా మొక్కుబడులు చెల్లిస్తా. అదే ఎక్కడికి వచ్చి తెలుసా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బాగుపడితే, స్వస్థత పెడితే ఇంత ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు కానుక పంపించి, ఇగో సాక్ష్యం చెప్పండి, చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వందనాలు చెప్పండి. ఈయన అంటాడు, నేను ప్రజలందరి ఎదుట ఆ ప్రజల దగ్గరికి వెళ్తాను. అంటే ఆ ప్రజలంటే ఎక్కడ? సంఘము, దేవుని ప్రజల దగ్గరికి వచ్చి నేను నా మొక్కుబడులు చెల్లించి వాళ్ళ ఎదుట నేను కనబడతాను, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. మళ్ళా చూడండి 16 వచనం, 17, 16 చదవండి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించెదను.
యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించు. ఆమేన్. నా కట్లు విప్పాడు ఆయన. నా కట్లు కొన్నిసార్లు కొన్ని కట్లలో నుంచి నువ్వు విప్పబడతావు. అమ్మా అయ్యా అన్నట్టుంటుంది. ఎట్లాగా కొన్ని కట్లు కొంతమంది కొన్ని పరిస్థితులు కట్టబడేసి ఉంటుంది. అప్పుడు పరిస్థితి నుంచి ప్రభు నన్ను విప్పినప్పుడు బైబిల్ గ్రంథం ఏమంటుందంటే దేవుడు నన్ను నేర్పించు కృతజ్ఞత అర్పణలు నేను చెల్లిస్తాను అంటున్నాడు. వింటున్నారా? మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది. మన మందిరం రక్షింపబడి మరి వేరే ఊరికి వివాహం చేశారు. వేరే ఊర్లో అక్కడ తన భర్త వారు మనసు పొందలేదు. చాలా శ్రమపడ్డారు. ఆర్థికంగాను అన్ని విషయాలు ఇబ్బంది పడి మందిరానికి వస్తూ ఉంటేనంట వాళ్ళమ్మ వచ్చి ప్రతిసారి కొట్టేదంట. మందిరానికి వచ్చి ప్రతిసారి కొట్టేదంట. ప్రార్థనకి వెళ్తాను అంటున్నావు, మన దేవుడు లేరా కొట్టేదంట. అప్పుడు చెప్పి బాధపడు అయినా కానీ వచ్చి చెప్పింది ప్రార్థన చేయించుకునేది. కానీ మందిరాన్ని మాత్రం విడిచిపెట్టాలి. నిజంగా ఎట్లా వచ్చేది తెలుసా? మళ్ళా ముందే వచ్చి ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వచ్చి అంతా కూడా తడిబట్టి పెట్టి మాపేసి నీట్గా క్లీన్ చేసేసి పరుపులు వేసేవాళ్ళు. ఆ విధంగా చేసి సాయంత్రానికి పోయి పరుపులు వేసేసి పరిచయం చేసేసి ఇంటికి వెళ్ళిపోతే ఏంటి దెబ్బలు. ఇంటికి వెళ్ళిపోతే దెబ్బలు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. తిట్టేదంట. అన్నీ భరించేది పాపం, అన్నీ భరించేది. మన దేవుడు లేరు అది ఇది అని చూసేసి వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిగా వస్తున్నటువంటి వ్యక్తి. అంతటి విశ్వాసం ఉండదు. మళ్ళా మాట విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంత నెమ్మదిగా ఉంటుంది. వివాహం జరిగింది. మొన్న మధ్య దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏం చదువుకోలేదు. ఆ అమ్మాయి వచ్చేసి బైబిల్ కూడా ఏదో నిదానంగా అక్కడక్కడ చదివేది. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చిన ఫోన్ చేసి తల్లి, అయ్యా అన్నా మొదటి జీతం వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి అన్న. మా ఆయన మనసు మారిపోతే మరలా ఏం చేస్తాడు? ఆ డబ్బుని వద్దంటాడేమో అని చెప్పి పాస్టర్ గారు అమ్మ కర్నూలు వెళ్ళారు. ఫోన్ చేసేసి అమ్మ వస్తారులమ్మా అని చేసి పంపించారు. ఏం చేసి తెలుసా? దాంతోపాటు నేను వస్తాను కదా ఛార్జీకి డబ్బులు కూడా 500. అలా అవి కాకుండా ఛార్జీకి డబ్బులు కూడా ప్రత్యేకంగా తీసిపెట్టి అంటది, ఇవి ఛార్జీకి, ఇవి వచ్చేసి ప్రథమ ఫలం మొదటిగా వచ్చిన అని చేసి ప్రార్థన చేయించుకొని మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ అదనపు ఖర్చు, మళ్ళా శ్రేష్టమైనటువంటి భోజనం సిద్ధం చేసేసి ప్రార్థన చేయించుకుని వస్తే అక్కడ మేము వెళ్ళిపోతే పక్కన వాళ్ళు చెప్పింది, మా సారు వచ్చారు ప్రార్థన చేయించు. మా సారు వచ్చారు అనగానే వాళ్ళ చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు వచ్చి ప్రార్థన చేయించుకుంటే మొన్న కూడా వెళ్ళిపోయినప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. అలాగా నేను చూసారా అంటే అంత పరిస్థితుల్లో కూడా ఇట్లా తక్కువ జీతం, చాలా తక్కువ జీతం కూడా అంటాను. అదేంటో కానీ నాకు అర్థం కాదు. కానీ తక్కువ జీతము లేకపోతే తక్కువ కూలి లేకపోతే తక్కువ డబ్బులు వచ్చేవాళ్ళు భలే నమ్మకంగా ఉంటారు. ఏంటో
ఆ కొంచెం విషయంలో ఆ యొక్క సహోదరి ఎంత నమ్మకంగా ఉందో రెండు చేతులు చప్పట్లు దేవుని మహిమపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తెలుసు హల్లెలూయా, రెండు చేతులు తెలుసు హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయం జాగ్రత్త వినండి మీరు. ఏంటంట కృతజ్ఞతార్పణలు చెల్లించడం. ఇక్కడ ఏముందంటే దేవుని ఆవరణములలోను దేవుని ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించను. ప్రియులారా, నేను చెప్తుంది ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా కానీ, నీకు అప్పులున్నా లేకపోతే ఎంత ఖర్చు అవసరతలున్నా కానీ దేవుని ఎదుట పెట్టు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు. నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటల్ని పక్కన పెట్టు. పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం నేర్చుకో. కీర్తనకారుడు ఏంటో తెలుసా? ఈ దినం నుంచి జీవిత కాలం అంతా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హిజ్కియా అంటాడు, పరిచర్య ధర్మం ఆగకూడదు, నేను ఒక భాగం ఇస్తున్నాను అని ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తర్వాత మీరు చదవండి, టైం లేదు, ముగిస్తున్నాను. ఆ తర్వాత ప్రజలందరూ కూడా, అక్కడ అధికారులు కూడా మందిర పరిచర్యకని వాళ్ళ వంతుగా వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ప్రథమ ఫలములను, దశమ భాగములను, కృతజ్ఞతార్పణలన్నిటిని కూడా తీసుకొచ్చేసి అందరూ కూడా పోయిన వారం చెప్తారు కదా, తెలియజేసి చెప్పి కుప్పలు కుప్పలుగా వేశారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎట్లా పేర్చి కుప్పలు కుప్పలు. 3వ నెల మొదలు పెడితే 7వ నెల వరకు అది ఆగలేదు. నీ ఆశీర్వాదం కూడా ఆగదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎన్నటికీ ఆగదు. నేను మీకు తెలియజేస్తున్నాను కదా, ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి నేను 20% దశమ భాగం చేస్తున్నాను. నాకు వచ్చేది లక్షలు కాదు, మీకు తెలుసు. మన మందిరంలో ఎంత వస్తున్నాయి కదా తెలుసు. అయినా కానీ 20% దేవునికి, అంటే 1000 రూపాయలు వస్తే 200, 100 రూపాయలు వస్తే 20 రూపాయలు తీసి దేవునికి ఇస్తే, ఈరోజు కూడా 1 రూపాయి ఎక్కువ లేదు నాకు. దేవుని స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలిసి 20% తెస్తుంది? పరిచర్యకి ఎంతో అవసరతలు ఉన్నాయి. ఎంతో అవసరతలు ఉన్నాయి. అంటే నాకు అవసరం లేదని కాదు, నాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. నా అవసరతలు ప్రభు తీరుస్తాడు. ప్రభు పరిచర్య నేను చేయాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రార్థన చేస్తామన్నా అంటారు, మంచిది. అంటే దేవునికి అక్కడ మందిరం విషయంలో మీరు ప్రత్యేకత ఉంటుంది. ఒకటి ఏంటో తెలుసా? మందిరం అవసరతలకి సంఘం ఇవ్వాలి, నీ అవసరతలకి ప్రభు ఇస్తాడు. అక్కడ చదవండి, ప్రత్యక్ష గుడారంలో మోషే టైంలో కూడా దేవుడు ఏం చెప్పాడు? మోషేకి, మోషే సమాజానికి చెప్పు, మందిరానికి కావాలని చెప్పు అంటే, మోషే చెప్పగానే ఇక చాలు ఆపండి అన్నంత వరకు ఇచ్చాడు మందిరానికి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలుగా సొలొమోను ఇక దీప వృక్షం ఉంటుంది. సొలొమోను దీప వృక్షం పెట్టాడు. 7 దీపాలు వెలిగిస్తారు. దానికి ఉన్న బంగారం ఎన్నో తెలుసా? ఎన్నో, చాలా ఖరీదైనటువంటి బంగారము. ఆ ఎన్ని కేజీలు గుర్తులేదు కదా నాకు. ఆ బంగారాన్ని ఈ దినాల్లో అమ్మితే కనుక ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు సరిపోడంట ఆ బంగారం విలువకి. అంటే అంత ఖరీదైనటువంటి బంగారము
ఆ మందిరంలో అక్కడ ఉన్నది. ఆమె దేవుడు స్తోత్ర కలుగులు గాక. అంటే అంతగా దేవుడు సమృద్ధినిచ్చాడు మందిరంలో. అంతగా దేవుడు నేను తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఎట్లాగంటే శ్రేష్టమైనటువంటి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఒక ఇంతకేం మాట్లాడేదేనా, ఏం మాట్లాడాను, తాజా విధానంలో, అంటే తాజా ఇది మాట్లాడేది అంటే, నువ్వు భక్తి జీవితం అనేది విలువ కలిగినదిగా, అంటే ఏ లోపము లేనిదిగా నువ్వు చేయగలగాలి. అది హిజ్కియా మనకు తెలియజేస్తున్నాడు. ఇక ఉన్నటువంటి కీర్తనాకారుడు కూడా అదే భక్తి జీవితాన్ని వెంబడించాడు. కీర్తనాకారుడికి శ్రమలు లేవని కాదు, ఆ శ్రమల్లో నుంచి విడిపించాడు దేవుడు. మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులుసిన హల్లెలూయా. అందరూ కూడా మోకరించారు దయచేసి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రభా